చూసేటటువంటి ఆ టీవీ మనకు కావాలి, 24 గంటలు న్యూస్ చూడటానికి కావాలి, సీరియల్ చూడటానికి కావాలి, సినిమాలు చూడటానికి కావాలి. ఎవరు తయారు చేశారు? అది విదేశీయులు. పియాల్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త తయారు చేశాడు. అది కావాలి. ఈ రోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, విదేశీయులు తయారు చేసినటువంటి వస్తువులు మనం ఏ విధంగా వాడుకుంటా ఉన్నామో, ఆ విదేశీయులు తెచ్చినటువంటి యేసు ప్రభుని ఎందుకని నేను వాడుకోవట్లేదు? నిజంగా చెప్తా ఉన్నాను, యేసు ప్రభు మాత్రం విదేశీయుడు కాదు, వాళ్ళు తేలేదు. ఆసియా ఖండములో పాలస్తీనా అనేటటువంటి దేశములో బెత్లెహేము అనేటటువంటి పురములో కన్య మరియ గర్భమునందు యేసు ప్రభు వారు జన్మించాడు. ఆ జన్మించినటువంటి బాలుడిని ఆరాధన చేయడానికి, పూజ చేయడానికి, గొప్పతనం చేయడానికి భారతదేశం నుంచి, చైనా దేశం నుంచి, రష్యా దేశం నుంచి శాస్త్రవేత్తలు వచ్చారండి. దేవుని స్తోత్రం చెప్పండి. బంగారాన్ని, బోలమును, సాంబ్రాణిని తీసుకుని వాళ్ళు వెళ్ళారు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసయ్య విదేశీయుడు కాదు, యేసయ్య పరాయివాడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీకు యేసయ్య చాలా అవసరం. దేవుడు దేవుడు ఎక్కడ చూసినా, ఎవరిని అడిగినా దేవుడు ఒకటేనండి. ఇంకొంతమంది ప్రశ్న, దేవుడు ఒకటే, మేము పూజించే దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అంటారు. రైతే, దేవుడు ఒక్కడే. ఎవరా దేవుడు? దేవుడు అనేటటువంటి పదం పురుష లింగానికి సంబంధించినటువంటిది. దేవుడు అనేటటువంటి పదం 2 అర్థాల కలయికతో వచ్చింది. దేవుడు అనగా దేవహ. దేవహ అనేటటువంటి సంస్కృత పదానికి తెలుగులోని ప్రథమ విభక్తి దు అనేటటువంటి పదాన్ని కలిపితే వచ్చినటువంటి పదమే దేవుడు. దేవుడు అనగా వెలుగై ఉన్నటువంటి వాడు. దేవుడు వెలుగై ఉన్నటువంటి వాడు. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడిని నీవు నేను ఆరాధన చేయాలి, నీవు నేను పూజ చేయాలి. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడుగా ఉన్నటువంటి ఆయన మనలందరికీ రక్షకుడుగా ఉన్నాడు. దేవుడు అయినటువంటి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడు. దేవుడు ఒక్కడే, దేవతలు అనేక మంది. దేవుడికి వ్యక్తిత్వం ఉంది, కానీ దేవతలు వచ్చి విగ్రహములు. దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి వాడు, దేవతలు మాయా స్వరూపములు. దేవుడు మనుషులను సృష్టించాడు, మనిషి దేవతలను సృష్టించాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏది రైటో తెలివైనటువంటి నీవు, జ్ఞానాన్ని కలిగినటువంటి నీవు, వివేకవంతుడమైనటువంటి నీవు ఒక్కసారి ఆలోచిస్తే సరిపోద్ది ఏది నిజమో. ఈరోజు మానవులు చాలా మంది నమ్మరండి, విశ్వాసం ఉండదు వారి. శాస్త్రవేత్తలకైతే అసలే విశ్వాసం ఉండదు. సైన్స్ నమ్ముతున్నటువంటి వారికి అసలే విశ్వాసం ఉండదు. విశ్వాసం అంటే వాళ్ళు ఎలా నమ్ముతారంటే, ఏదైనా ఒక వస్తువుని చూడాలి, ఒక వస్తువుని ముట్టుకోవాలి, లేదా ఆ వస్తువు యొక్క వాసనన్నా తగలాలి. అలా తగిలితేనే వాళ్ళు నమ్ముతారు, విశ్వాసిస్తారు, ఆ వస్తువు ఉందని చెప్తా ఉంటారు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసయ్య ఉన్నాడు. యేసయ్య మనందరి దేవుడు. కనిపించమనండి, ఎన్నే నమ్మేస్తాను నేను దేవుడిని. దేవుడు కనబడమనండి, ఎన్నే వచ్చేస్తాను నేను దేవుడి దగ్గరికి. ఏదైనా కార్యం చేసేమనండి, ఎన్నే వచ్చేస్తాను దేవుడి దగ్గరికి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనకి కనిపడని వస్తువులలోనే అంతా కూడా ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం ఏమని ఉంటదంటే, విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నువ్వు విశ్వసించాలి దేవాతి దేవుణ్ణి. అదృశ్యంగా ఉన్నవే నిజమైనటువంటివని బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది. కొన్ని నిజ సత్యాలు కూడా మీకు నేను ఈ రోజు రాత్రి కాల సమయంలో చూపిస్తాను. కానీ మనందరికీ మెదడు ఉందా? అందరికి కనబడుతుందండి. అది ఎవరి మెదడన్నా, ఎవరన్నా ప్లేట్లు ఎట్టుకొని చూసేరేటంటే ఎప్పుడన్నా అబ్బాయి ఎంత బాగుంది నా మెదడని ఎవరన్నా చూసేరే? ఎవరి వల్ల సాధ్యం కాదు అది. ఎవరన్నా మన పట్టుకోళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ మెదడు మనం చూడడానికి ఫెసిలిటీ ఉంది, కానీ మన మెదడుని మనం ప్లేట్లో పెట్టుకొని ఎప్పుడు కూడా చూడలేదు. కరెంటుని ఎవరైనా చూసారా? ఎవరు కూడా దాని పవర్ ఎంతో, దాని కెపాసిటీ ఏంటో, ఏ రంగులో ఉంటుందో, ఏ వాసులో ఉంటుందో ఎవరు కూడా కరెంటుని చూడలేదు. కరెంట్ లేదని అందామా? మనలో ఉన్నటువంటి ప్రాణం ఎవరైనా చూసారా? ప్రాణాన్ని కూడా ఎవరు కూడా చూడలేదు. మరి ఇవన్నీ ప్రాణం లేదని అందామంటే ఇందులో ప్రాణం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెయ్యొద్దు చేరి. మానవులుగా మనందరం కూడా ప్రాణం ఉన్నటువంటి జీవులమే. కరెంటు కనబడలేదని కరెంటు లేదు అనడానికి అవకాశం లేదు. మెదడు లేదు, కనబడలేదు కాబట్టి మెదడు లేదు అనడానికి కూడా అవకాశం లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు యేసయ్య లేడు,
అనడానికి అవకాశం లేదు. యేసు ప్రభు నీతో పాటే ఉన్నటువంటి దేవుడు, నీలోనే ఉన్నటువంటి దేవుడు. విశ్వసించేటటువంటి విశ్వాసం నీకు ఉండాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట కనబడతా ఉంటది. ఏమన్నా తెలుసండి? విశ్వాసవంతులే దేవుని కుమారులటండి. ఎవరు విశ్వాసంగా ఉంటారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారని బైబిల్లో కనబడతా ఉంది. యేసు ప్రభు దేవుడని నీకు తెలుసు, యేసు ప్రభు కార్యాలు చేయగలడని తెలుసు, యేసయ్య గొప్ప పనులు చేయగలడని తెలుసు, యేసయ్య నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని తేగలడని తెలుసు, యేసయ్య నీ చెడ్డ జీవితాన్ని మార్చగలడని తెలుసు, యేసయ్య నీకున్న ప్రతి దానిని విడుదల చేయగలడని తెలుసు. ఈరోజు ఆ తెలిసినటువంటి దేవుణ్ణి ఎంతమంది నిజముగా నమ్మకం ఉంచుతూ ఉన్నారు? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రావడానికి నీకున్నటువంటి ఆటంకం ఏంటో ఒక్కసారి గమనించు. నీ వ్యసనాలు ఏదున్నప్పటికీ నా దేవుడు మార్చగలిగినటువంటి వాడు. విశ్వసించు ఒక్కసారి యేసయ్యను. నేను ముందే చెప్పాను కదా, ఎవరైనా ఏమని అంటారంటే ముందు నాకు ఏదైనా చేయమనండి, ఏదైనా ఒక కార్యం చేసేమనండి, వెంటనే నేను దేవుడిని నమ్మేస్తా, వెంటనే దేవుడి దగ్గరికి నేను వచ్చేస్తానంటే అలా రాడు దేవుని దగ్గరికి. మొట్టమొదటిగా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన నీకు సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసయ్య మాత్రమే నిజమైనటువంటి వాడు. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీకున్నటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, నీకున్నటువంటి అలవాటు ఏదైనా కావచ్చు, ఎటువంటి లక్షణాలు నీలో ఉన్నా ఆయన నీ యొక్క లక్షణాలన్నిటినీ తీసివేసి నిర్దోషి అయినటువంటి మానవునిగా, నిష్కలంకునిగా దేవుని ఎదుట ఒక పవిత్రమైనటువంటి బిడ్డగా, ఒక యోగ్యమైనటువంటి పనిముట్టుగా నిన్ను నిలబెట్టగలిగినటువంటి వాడు నా యేసు ప్రభు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు విశ్వాసం ఉంచాలి ఆయన మీద, విశ్వాసం ఉంచాలి ఆయన యొక్క కార్యాల మీద. యేసయ్యను నమ్మాలి. నీ కోసమే నీ భూలోకానికే తెచ్చినటువంటి దేవుడు. చూడండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. ఎవరు దేవుని కుమారులు అంటే దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందరు దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. దేవుని కుమారులై యుందురు. ఏమండి? ఎవరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా ఎలా ఉంటారంటే దేవుని కుమారులై ఉంటారు. చాలా జాగ్రత్త మనం గమనిస్తే ప్రతిరోజు మనం ఎవరో ఒకరి ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటామండి. ఎవరో ఒకరు మనకు గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఇలా నడవాలి, అలా నడవాలని మనకి అన్ని చెప్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, ఆయన ఆత్మతోనట మనం నడవాలటండి. ఆయన ఆత్మతో మనం ముందుకు నడిచే వారిగా ఉండాలట. ఎవరైతే అలా నడుస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైతే ఆయన ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని కుమారులైతే, మరి ఆయన ఆత్మతో నడిపించబడకపోతే ఎవరితో నడిచినట్టు? ఇందాక అయ్యగారు చదివించారు కదా, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది అక్కడ? దుష్టుల ఆలోచన చెప్పున నడువక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమారులము. దేవుని ఆత్మ కాకుండా లోకస్తుల ఆత్మతో, లోక సంబంధమైనటువంటి వాటితో గనక మనం నడిస్తే దుష్టులుగా మారుతా ఉన్నాం. వీరిని ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే, ఇంగ్లీష్ పేపర్లో వికెట్ పీపుల్ అంటే భయభక్తులు లేనటువంటి వా, దేవుని అంటే ఇష్టం లేనటువంటి వా, దేవుని కార్యాలంటే పట్టనటువంటి వా, దేవుడిని విశ్వసించలేనటువంటి వా, దేవుడు ఉన్నాడని చెప్తున్నా ఇది నాకు కాదులే, ఆ యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారికిలే అని పెడచెవిని పెట్టుతున్నటువంటి వారు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎవరైతే ఆయన ఆత్మయందు నడిపించబడతారో వారు దేవుని యొక్క కుమారులు. భయభక్తులు కలిగినటువంటి వాడిగాను ఉండాలి దేవుని సన్నిధానంలో. కొంతమంది భయభక్తులు ఉండరండి, అయినా ఏం చేస్తారు యాక్టింగ్. అయ్యి బాబాని చూస్తే నిజంగా ఎంత చక్కగా, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడండి ఈయన, ఎంత చక్కగా ఉన్నాడండి ఈయన అని మనం నమ్మేసిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటే, ఎంతో గౌరవంగా ఎంతో భక్తిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కొంతమంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నిజముగా నువ్వు దేవుని యొక్క కుమారుడిగా మారాలి అంటే దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలి. దేవుని ఆత్మతో నడిపించబడాలి. కొన్నిసార్లు వ్యర్థమైనటువంటి ఆలోచనలు, దుష్టుల ఆలోచనలు మనం నడవట్లేదా?
మన స్నేహితులు, మనకున్నటువంటి వారు అనేకమైనటువంటి వ్యర్థ ఆలోచనలు, వ్యర్థమైనటువంటి తలంపులు. కొన్నిసార్లు యవనస్తులు తనకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్తో వ్యర్థమైనటువంటి ఆలోచనలతో నడుస్తూ ఉంటారు. ఒరే నిన్నే చూస్తుంది తెలిసి ఇందాక నుంచి చూసేస్తుంది నిన్నే, నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే అలా చూసేది నిన్ను రాసి గబగబా. వ్యర్థమైనటువంటి ఆలోచన. గబగబా రాహెత్తడు మనవాడు రోటీ మీద పెండించుకుని అంత లెటర్ ఏదో కాస్త అందగానే మనవాడు చెంప పెళ్ళు మన పోగుతుంది. అప్పుడు మనవాడేమో ఏడుస్తాడు, ఆ సైడ్ ఆలోచన ఇచ్చినోడు మాత్రం సైలెంట్ గా పట్టుకెళ్ళిపోతాడు. వ్యర్థమైనటువంటి ఆలోచనలతో నడుస్తూ ఉన్నావా? వ్యర్థమైనటువంటి తలంపులతో ఉంటూ ఉన్నావా? మనసంతా ఏ వ్యర్థమైనటువంటి వాటితో ఆలోచన చేస్తూ వ్యర్థమైనటువంటి తలంపులతోనూ ఉంటూ ఉన్నావా? బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, ఆయన ఆత్మచేత నువ్వు నడిపించబడాలి. ఆయన ఆత్మచేత నడిపించబడాలి. ఎవరైతే ఆయన ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని కుమారులు, కుమార్తెలుగా పిలువబడతారని బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంది. ఈరోజు నీకున్నటువంటి కులాన్ని బట్టో, నీకున్నటువంటి మతాన్ని బట్టో, నీకున్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టో, నీకున్నటువంటి కుల కట్టుబాట్లను బట్టో ఆ వ్యర్థమైనటువంటి ఆచారాల్లోనే ఉండిపోతా ఉన్నావేమో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రోజు యవనస్తులు నీ కోసమే ఈ కూడికని ఏర్పాటు చేశారు. నిన్ను మార్చాలని ఈ కూడికని ఏర్పాటు చేశాడు. నా యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను తన కుమారుడిగా చేసుకోవడానికి. నువ్వేం చేయాలో తెలుసా? ఆయన ఆత్మతో నడిపించబడాలి. వ్యర్థమైనటువంటి వాటితో నడిపించబడడానికి వెళ్ళదు. ఒరే తమ్ముడా, నువ్వు గనక సినిమా చూడకపోతే నీ జన్మంతా వేస్ట్ బాబా అనే ఆలోచనలు నీకు ఇస్తా ఉంటాడు చాలాసార్లు. ఒరే నువ్వు ఈ కార్యక్రమానికి రాకపోతే నువ్వు ఎంత మిస్ అయిపోతున్నావో అని నీకు వ్యర్థమైన ఆలోచనలు ఇచ్చానేమో. మనీ దుష్టుల ఆలోచనలు విడిచిపెట్టు. ఎలా నడవాలో నిన్ను గైడ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉంటూ ఉండేటటువంటి వాడే. పుణ్య ఆచారాలు చేస్తూ, వ్యర్థమైనటువంటి ఆచారాలు చేస్తూ, వ్యర్థమైనటువంటి పనులు చేస్తూ, వ్యర్థమైనటువంటి ఆరాధన కొనసాగిస్తా ఉన్నావేమో. ఇంకా నిజ సత్యము తెలియజేయబడ్డానికే మందిరం పక్కనే ఉంది మనకి. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం చక్కని మాటలు మీకు వినిపించబడతా ఉన్నాయి. ఇంకా యవనస్తులు కూడికలు జరుగుతూ ఉన్నాయి, చక్కగా అన్ని జరుగుతూ ఉన్నాయి. అయితే నువ్వు ఎందుకు పాలు పంచుకోలేకపోతున్నావు? యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆత్మ చేత నిన్ను నడిపించి తన కుమారుడిగా, తన కుమార్తెగా నిన్ను చేసి ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని ఉంచబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ రోజు నిన్ను ఆశీర్వదించబోతున్నటువంటి దేవుడు ఆయన, నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అబ్బే ప్రకాష్ గారు, మీరు ఎక్కడో కొమరగిరిపట్నం నుంచి ఊరొచ్చి మాకు ఈ మాటలు చెప్పేస్తే మేము వినేస్తామా? మా ఆచారాలు మాకున్నాయి, మా పూజలు మాకున్నాయి, మాకున్నటువంటి అన్ని ఆచారాలు మాకున్నాయి. మేము చేసే పూజ పునస్కారాలు, రకరకాల పరిస్థితులు, పద్ధతులు, మా కుల కట్టుబాట్లు, అలవాట్లు మాకున్నాయి అంటారా? ఓ విషయాన్ని మీకు తెలియజేస్తారు. మనకి రకరకాల ఆచార సంప్రదాయాలు ఏమండి, ఎన్ని ఆచారాలు కదా మనకి. ఎవరున్నా ముసలావుడు ఎదురుతే అంటే ఆగిపోతాం మనం. ఎంత మంచి ఆచారము కదా. ఎవరైనా దిక్కులేని పిల్లలు కనబడితే ఎంత హెచ్చి పక్కన అని మనం సేదరం చేసుకుంటూ ఉంటాం. ఎంత మంచి ఆచారమో. నిజమైనటువంటి భక్తికి ఏ లోకంలో ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని మత గ్రంథాలు తిప్పినా, ఎన్ని ఎన్సైక్లోపీడియాలు మనం చదివినా కూడా నిజమైన భక్తికి నిర్వచనం కనుగొలేం. ఎన్ని పూజలు పురస్కారాలు చేసిన నిజమైనటువంటి భక్తికి మనం కనుగొనలేం. కానీ బైబిల్ గ్రంథం, మేం ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభువారు తన దివ్యమైనటువంటి లేఖనాలు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ గ్రంథములోనే నిజమైనటువంటి భక్తికి నిర్వచనం ఉంది. చదువుదాం ఏంటో నిర్వచనం. అసలు నిజమైనటువంటి భక్తి అంటే ఏంటో తెలుసా? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమునైనటువంటి భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే నిజమైనటువంటి భక్తి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమంటే ఈ లోకంలో నువ్వు ఆచారాలతో మునిగిపోతా ఉన్నావా? నీ భక్తి నువ్వు చేసుకుంటా ఉన్నావా? నిజమైనటువంటి భక్తి ఏంటో తెలుసా? విధవరాళ్లను తన ఇబ్బందుల్లో పరామర్శించాలి, దిక్కులేని పిల్లలను పరామర్శించువాడిగా ఉండాలి. ఈరోజు సమాజంలో విధవరాలను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఈరోజు పేద పిల్లలకు ఆ వసతులు లేవు. ప్రియమైనటువంటి పిల్లలారా, అలనాటి దినాల్లో ఎవరైనా ఒక ఆవిడ కనుక చచ్చిపోయింది అనుకోండి, ఒక ముసలైన చచ్చిపోయాడు అనుకో, పూర్వం ఒక ఆచారం ఉండేది.
కందుకూరు వీరేశలింగం గారు దినాల్లో ఒక ఆచారం ఉండేది. పెళ్లి చేసేవారు ముసలోడికి 95 సంవత్సరాల ముసలోడికి ఒక 5, 6, 7, 9 సంవత్సరాల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవాడు. ఆయనకి ఉన్నటువంటి ఆయుష్ తీరిపోయి చచ్చిపోయాడు అనుకోండి, ఆ 10 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అమ్మాయిని కూడా తీసుకెళ్లి ఆ చితులో మంటల్లో తగలపెట్టేస్తా ఉండేవారు బ్రతుకున్న అమ్మాయి. ఒరే బాబు, ఇది నిజమైనటువంటి ఆచారం కాదురా, నిజమైనటువంటి భక్తి ఇది కాదురా. బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది, దిక్కు లేని వారిని పరామర్శించాలని చెప్పినటువంటి మాట. ఆ మాటను బట్టి ఆయన తెలియజేశాడు, ఎంతగానో సతీ సహగమనం అనేటటువంటి ఆ యొక్క పద్ధతిని మార్చివేశాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అనేక ఆచారాలతో మీరు నిండిపోయారేమో. ఇంకొంతమంది చచ్చిపోయిన తర్వాత తల్లిదండ్రులు వస్తారట ఎక్కడి నుంచో, కానీ తల్లిదండ్రులు వస్తారని చెప్పి ఆచారం, కొన్ని ఆచారాలు మీకు పరిచయం చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, కానీ వాళ్ళ గురించి మీకు తెలియాలి. కొంతమంది తల్లిదండ్రులు వస్తారని చెప్పి పిండాలు చేసి పెడతా ఉంటారు. వేమన గారు ఏమన్నారో తెలుసండి, మన అందరం వేమన శతకాలు చదువుతూ ఉంటాం. మన పాఠశాలల్లో కూడా వేమన గారి గురించి పద్యాలు రాస్తారు, కానీ కొన్ని పెడతారు. అందులో అసలైన ఇంపార్టెంట్ పద్యాలు పెట్టరు. వేమన గారు ఏమని రాసిందో తెలుసండి, ఆచార సంప్రదాయాల కోసం, పిండములను చేసి పితరులను తలదోసి కాకులను పెట్టు గాడిదలారా, పియ్య తినడు కాకి పితరుడెట్లాయిరా విశ్వనాభిరామ వినరామ అన్నాడు ఆయన. మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి, ఏమన్నాడో తెలిసిందండి, పిండములను చేసి పితరులను తలపోసి, పిండములను చేసి పితరులను తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా. ఎంత దారుణంగా మాట్లాడాడండి మనల్ని. ఆచారాల గురించి చెప్తా ఉన్నాడు ఆయన. ఇటువంటి ఆచారాలు వద్దురా బాబు. పియ్య తినడు కాకి పితరుడు ఎట్లా అయ్యరా, అశుద్ధం తినేటటువంటి కాకి నీ తండ్రి అలా అయిందిరా నాయన, అటువంటి దానికి పట్టుకెళ్ళి నీ యొక్క ఆహారాలు పెడతా ఉన్నవే, ఆచారం తప్పు అని వేమన గారు తెలియజేశాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యము ఉన్నట్టుగా మీరు నేర్చుకోవాలి. యేసయ్యను మాత్రమే మనం ఆరాధించాలి. దైవ గ్రంథము తెలియజేస్తా ఉంది, సత్యమైన దేవుణ్ణి నువ్వు ఆరాధన చెయ్యాలి. అటువంటి దేవుణ్ణి కనుక ఆరాధన చెయ్యకపోతే నరకంలోకి పోతామని శ్లోకాలు తెలియజేస్తా ఉన్నాయి, మత గ్రంథాలు తెలియజేస్తా ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఈ రోజు నువ్వు ఆరాధన ఎవరైనా చేస్తా ఉన్నాము, సత్యమైన దేవునికి నువ్వు ఆరాధన చేయాలి. ఆచారాలతోనూ సంప్రదాయాలతోనూ వ్యర్థమైనటువంటి వాటితోనూ కుల కట్టుబాట్లతో నువ్వు ఉండిపోవడానికి వీల్లేదు. నా ప్రియమైనటువంటి దేవుని సోదరుడా, సహోదరి, ఈ రోజు నీకే ఈ వర్తమానం వినబడతా ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచించు, ఏది నిజం, ఏది ఆచారం, ఏది కట్టుబాటు, ఏది నాకు స్వతంత్రాన్ని కలగజేసిందని. ఈ మాట వింటున్నటువంటి నీకు ఇంకా కట్టుబాటులో ఉండిపోయావు. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నామో తెలుసా, ఆత్మ వలన మీరు నడిపించబడాలి, ఆత్మ చేత మీరు నడిపించబడాలి. అలా నడిపించబడితేనే మీరు దేవుని కుమారులు. దేవుని స్తోత్రం చెప్పండి. కారులోనండి చిన్న చిన్న జిపిఎస్ అని ఒక పార్ట్ ఉంటుంది. జిపిఎస్ అని నావిగేటర్ అనమాట. మనకి ఇంకా రాలేదనుకోండి, రాజమండ్రి సైడ్ కూడా వచ్చేసింది. ఆ జిపిఎస్ సిస్టమ్ కనుక మనం సెట్ చేసుకుని వదిలిపోతే ఈ చోట నుంచి ఈ చోటకి వెళ్ళాలని చెప్పి దాన్ని సెట్ చేసి వదిలేసాం అనుకోండి, మనం ఏం చెప్పక్కర్లేదు. ఇంకా కార్ ఆటోమేటిక్ గా చెప్తూ ఉంటది, రైట్ తీసుకో. కొయిట ఇళ్ళ అందరికీ కూడా ఇది బాగా తెలుసు. పొరపాటుని కనుక తప్పుగా మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తాం, చెప్తే చెప్పుకొని అని చెప్పి దాన్ని పక్కన నడేసి మన అష్టానుసారంగా మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, తిట్టినంత పని చేస్తుంది. పడును బ్యాక్ అంటది, వెనక్కి వెళ్ళిపో నువ్వు తప్పు వస్తున్నావు, వెనక్కి వెళ్ళిపో నువ్వు తప్పు వస్తున్నావు అంటది. వెనక్కి తిప్పిదాకా వదలదు అనుకోండి, ఆ తర్వాత వెనక్కి తిప్పిన తర్వాత మళ్ళీ రికాలిక్యులేటింగ్ అని చెప్పి చక్కగా మళ్ళీ నీ మార్గంలో తీసుకెళ్తాడు. దేవుడు కూడా నిన్ను తన మార్గంలో నడిపించడానికి చాలా సార్లు నువ్వు ఉండకూడని ప్రదేశంలో ఉంటున్నప్పుడు, నువ్వు చూడకూడని వ్యర్థమైనటువంటి వాటిని చూస్తున్నప్పుడు, నువ్వు చేయకూడని పనులు నువ్వు చేస్తున్నప్పుడు, దేవుని ఆచారాలు కాదని అన్యాచారాలు నువ్వు అనుసరిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఈ పని నువ్వు చేయకు, ఈ పని నీకు తగదు, పరిశుద్ధులకి ఇది తగదని దేవుడు చెప్తా ఉంటే దాన్ని మనం వినాలి. వినకపోతే దేవుని శిక్షను తప్పకుండా నీవు నేను ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా అనుభవించి తీరుతాం. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి వాడు, నిన్ను తన కుమారుడిగా తన కుమార్తెగా చేసుకోవడానికే ఆయన భూలోకానికి రావడానికి ప్రథమ స్థానాన్ని ఇచ్చుకున్నటువంటి దేవుడు. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత నిన్ను ఆయన ఒక రూపంలోనికి మార్చుకోవడానికి ఇష్టపడతాయి. ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు యేసు ప్రభువుని అంగీకరించావేమో, యేసు ప్రభువుని అంగీకరించి ఆయన మార్గంలో నువ్వు నడవకపోతే ఆయన నిన్ను ఊరుకునేటటువంటి దేవుడు కాదు. ఆత్మచేత నువ్వు నడిపించబడాలి. ఆయన ఆత్మచేత నువ్వు నడిపించబడితే నువ్వు ఎలా ఉంటావు అంటే దేవుని కుమారుడిగా ఉంటావు.
తర్వాత విషయానికి కావాలని చూడండి. ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. అక్కడ కూడా ఒక మాట కనబడతా ఉంటుంది. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఏమండి, జయించువాడు ఎలా ఉంటాడంటే వీటిని స్వతంత్రించుకోను, నేను అతనికి దేవుణ్ణి ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఎవరు జయించేటటువంటి వాడు? ఈ లోకంలో లోక ఆశలతో, లోకమైనటువంటి పరిస్థితుల్లో, లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఓడిపోతా ఉన్నావా? లోకపరమైనటువంటి ఆచారాల్లో నువ్వు ఓడిపోతా ఉన్నావా? యేసు అంటా ఉన్నాడు, నువ్వు జయించేవాడిగా ఉండాలి. ఆ కిందకి వెళ్తా ఉంటే చాలా విషయాలు కనబడతా ఉంటాయి. అవన్నీ చెప్పుకుంటా పోతే టైం మనకి సరిపోదు. అయితే ఆ విషయాలన్నింటినీ కనుక మనం జయిస్తూ ఉంటే దేవుడై ఉంటాడు మనకి. ఆయన మనకి దేవుడిగా ఉంటాడు. ఆయన మన యొక్క కాపుదలగా ఉంటాడు. నువ్వు జయించువాడిగా ఉండాలి, జయించువాడిగా ఉండాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అండి. మత గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి, ఆయన ఈ లోకానికి నీకోసమే వచ్చినటువంటి వాడని. మత గ్రంథాలన్నీ కూడా పూజలు ఎవరికి చేస్తున్నారంటే యేసు ప్రభువుకే పూజలు చేస్తా ఉన్నాయి. మత గ్రంథాలలో సహస్ర నామావళి అని ఒకటి ఉంటది. సహస్ర నామావళి అని ఒక పుస్తకం ఉంటది, అది సహస్ర నామావళి అని. అందులో యేసు ప్రభు వారికే పూజ. మొత్తం అంతా కూడా యేసు ప్రభు వారి కోసమే. పురాణాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, ఏది తీసుకున్నా యేసు ప్రభునే వాళ్ళు ఆరాధన చేసేది. ఇప్పుడు సహస్ర నామావళి అని ఒకటి ఉంది. అది హైందవ సోదరులు వారు పూజ చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు చదువుతూ ఉంటారు. పంతులు గారు కానివ్వండి, ఎవరైనా సరే సహస్ర నామావళిలో ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అని చదువుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఓ దేవా, నిన్ను నీవు దేవుని కుమారునిగా బలపరుచుకున్నందుకు నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఎక్కడుందా మాట బైబిల్లో? యోహాను రాసినటువంటి సువార్త 20:37 వచనం చూస్తూ ఉంటే నీవు దేవుని కుమారుడు అని బైబిల్లో కనబడుతూ ఉంటా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓం శ్రీ దరిద్ర నారాయణో నమః, ఓం శ్రీ దరిద్ర నారాయణో నమః అని శ్లోకాన్ని చదువుతూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి? ఓ దేవా, ఏమీ లేని వానిగా దరిద్రతను సంతరించుకొని మా భూలోకంలో పుట్టినందుకు నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఎవరికి పూజ చేస్తున్నారండి? ఎవరికి శ్లోకాలు చెప్తున్నారండి? బైబిల్లో దేవుడు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. 2 కొరింథీ రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆయన దరిద్రుడిగా నీ కోసం ఈ భూలోకానికి వచ్చి నిన్ను ధనవంతులు చేయడానికే వచ్చానని చెప్పినటువంటి లేఖన వాక్యాలు కనబడతా ఉన్నాయి. ఓం శ్రీ కన్య సుతాయ నమః, ఓం శ్రీ కన్య సుతాయ నమః. కన్యకు కుమారుడిగా జన్మించిన నీకు నా నమస్కారములు, నా స్తుతి యాగాలని శ్లోకాలు చెప్తూ ప్రార్థన చేస్తా ఉన్నారే. ఎక్కడుంది బైబిల్లో మాట? ఆయన ఒక కుమారుని కన్ను, కన్యక గర్భమున శిశువు జన్మిస్తాడు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 1:22 వచనం ప్రకారం ఓం శ్రీ విదరిష్టాయ నమః, ఓం శ్రీ విదరిష్టాయ నమః. నీవు సున్నతి చేయబడినందుకు నీకు వందనాలు, నీకు సున్నతి చేయబడినందుకు నీకు వందనాలు. ఎక్కడ చేశారు యేసు ప్రభువు సున్నతి? లూకా సువార్త 2:21 వచనం ప్రకారం ఓం శ్రీ పంచగాయాయ నమః, ఓం శ్రీ పంచగాయాయ నమః. అంటే అర్థం ఏంటి? పంచగాయాలు అంటే అర్థం ఏంటి? పంచ అంటే 5, గాయాలు అంటే దెబ్బలు లేదా ఏదోటి మొత్తం మీద గాయాలు అయినాయి అని. 5 గాయాలు ఎవరికైనాయి అండి? యేసు ప్రభు వారికి 5 గాయాలు అయినాయి. చేతుల 2లోనూ 2 మేకులు, కాళ్ళ 2 మేకులు, కడుపులో ఒక బల్లాన్ని గుచ్చారు. పంచగాయాలైనకైనా నిలువెల్లా శరీరము కొరడా దెబ్బలతో విధించబడినప్పటికీ పంచగాయాలు ప్రధానమైనటువంటివి. ఎక్కడుంది బైబిల్లో? యోహాను సువార్త 20:25-28 చదువుతూ ఉంటే కనబడతా ఉంటుంది. ఓం శ్రీ విరక్ష శూల అలుదాయ నమః, ఓం శ్రీ విరక్షాయ శూల అలుదాయ నమః. ఓ దేవా, నిన్ను నీవు మ్రానుపై వేలాడి శూలము వలె ఉండి మా కోసం బలి అయినందుకు నీకు వందనాలు, నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఇన్ని విషయాలు శ్లోకాల్లో చదువుతూ ఉన్నారే, ఇవి మనకు అర్థం కాదు. సంప్రదాయాలు చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా,
వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, వారు పూజ చేస్తుంది, వారు ఆరాధిస్తుంది ఖచ్చితమైనటువంటి నమ్మకమైనటువంటి నా రక్షకుడైనటువంటి యేసయ్యను గట్టిగా చెప్పబడినందుకు యేసు ప్రభువును మాత్రమే వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. యేసయ్యను మాత్రమే వారు పూజ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇంకా వాళ్ళు చెప్పిన ఆచారాలను అనుసరిస్తూ, వారు చెప్పిన పూజలే చేస్తూ, వారు ఏదంటే దానికే నువ్వు ఆహా అంటే ఒకానొక రోజు రాబోతా ఉంది. ఆ రోజు నువ్వు ఏడ్చినా, పళ్ళు కొరికినా, కళ్ళెర్ర చేసి చూసినా సరే దేవుడి దగ్గర నువ్వు వెళ్ళలేవు. దేవుని కుమారుడిగా ఉంటేనే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావు. పరలోక రాజ్యం నీకు కావాలి అనుకుంటే యేసయ్య దగ్గర నువ్వు రావాలి. లేకపోతే నిత్య నరకాగ్ని నీకు సొంతమైపోతుంది. ఇంకో విషయం చూపెద్దాం చూడండి. ఆ యొక్క ఎవరైతే లోకాశలు జయిస్తారో, లోక సంబంధమైనటువంటి వాటిని జయిస్తారో వారు మాత్రమే దేవుని కుమారులు. జయిస్తున్న లోకాన్ని జయించాలి. మనం లోకాశలు జయించాలి. లోకంలో ఉన్న వాటిని మనం జయించాలి. కొంతమంది లోకంలో ఉన్న వాటిని జయించలేరండి. 6 అడుగులు ఉంటాడు మనోడు. ఏమండి ఎన్ని అడుగులు? 6 అడుగులు ఉంటాడు. 2 అంగుళాలు ఉంటుంది అది సిగరెట్. బాబు మానేస్తావా అని మేము అడుగుతాం. పాస్టర్ గారు మా పని అదే కదా, మరి మా సంఘంలో అంతే. బాబు మానేస్తావు కదా నేనంటే, పాస్టర్ గారు 2 నిమిషాల్లో మానేస్తా నేను అంటాడు. చెప్పి అప్పుడు 2 సంవత్సరాలు అవుతాయి. మనోడు దాన్ని జయించలేడు. త్రాగుని జయించలేడు. బానిసత్వం అయిపోయారు. యు ఆర్ స్లేవ్. బానిసడు అయిపోయావు. ఈ రోజు నీకున్నటువంటి వ్యసనాలు జయించగలిగితే నువ్వు దేవుని కుమారుడవే. కొంతమంది అండి కోపాన్ని జయించలేరు. ఏమండి కోపం చేద్దామా, ఏదైనా చిన్నది ఎవరన్నా ఏదైనా అన్నామండి వెంటనే కోపం వచ్చేది. అసూయని జయించలేరు. ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు ఏదైనా అన్నారు అనుకోండి, అమ్మాయిని ఏదైనా అందనుకోండి, తల్లి వెంటనే వెళ్ళిపోయి కేకలేస్తే ఇంకా కేకలేయడమే, ఏడ్చేయడమే, ఇంకా కేకలేసి ఏడ్చేసి ఇక రచ్చ చేసేస్తూ ఉంటుంది. అక్కడ కోపాన్ని జయించగలిగారు. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని కనుక ఏదైనా కోప పెడితే, ఒరే అలా చేయకూడదురా, ఎలా ఉండాలరా నువ్వు అని కనుకంటే వెంటనే వీడు ఏమనుకుంటున్నావో జాగ్రత్త, చచ్చిపోతాను అని. ఏమనుకుంటున్నావు నా గురించి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే కోపాన్ని జయించగలిగాలి. లోకంలో ఉన్న ఆశలు నువ్వు జయించగలగాలి. లోక సంబంధమైనటువంటి విషయాలు నువ్వు జయించగలగాలి. అంటేనే మీరు దేవుని కుమారులు. దేవుని స్తోత్రం చెప్పండి. విమోచన కలిగినట్లు వాక్యము హృదయంలో ఫలించినట్లు మీకు ప్రార్థిస్తున్నాను. తరవంసలి ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, కృపగల యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు 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 చెల్లిస్తున్నాను. దేవయ్య టీవీ వాక్యము ద్వారా అనేక మంది బిడ్డలు జీవనక్రమగా ఉండినట్లు కృప దయచేయండి. ఈ సమయమందు ఈ టీవీ ముందుకు వచ్చిన నీ పిల్లలను దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా బలహీనత కలిగి ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు శక్తివంత నామములో వారికి ఆరోగ్యము, విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన బలహీనత క్రీస్తు యేసు నామములో తొలగిపోవని గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం వచ్చేది గాక, గొప్ప స్వస్థత, నెమ్మది, సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించని ఏడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసం ఎల్లప్పుడు సదాకాలము ఈ టీవీ ముందుకొచ్చిన వారికి, సర్వలోక పరిశుద్ధులకు, ఈ చల్లటి సేవకులకు నీ కృప సదా కూడా ఏడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. సమృద్ధిని అనుభవించాలనుకుంటున్నారా? ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించాలనుకుంటున్నారా? విశ్వాసంలో స్థిరపడి శాంతి సంతోషాలు పొందాలనుకుంటున్నారా? అయితే రండి, యేసు కృపాలయం మీకోసం. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ నగర్, కొమరగిరిపట్నం. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు దేవాలపాలెంలో జరుగును. అపార అనుభవజ్ఞులు దైవజనులు రెవరెండ్ ఎస్ మోహన్ కుమార్ గారు దేవుని చేతిలో యవ్వన కాలంలో సేవ పిలుపునందుకొని పలు ప్రాంతాలలో వాడబడుచున్న ప్రకాష్ గారు అద్భుతమైన సందేశాలు అందించెదరు. సంఘ క్వైర్ వారిచే శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుతమైన సాక్ష్యములు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఆధ్యాత్మిక సలహాలు మీకోసం. రండి. ఇప్పటికే కొమరగిరిపట్నంలో అనేక మంది ఆరాధనలో పాల్గొని ఆధ్యాత్మికంగా బలపడుచున్నారు. వివరములు